హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. ఈరోజు మనం ఒక టీజర్ రియాక్ట్ చేద్దాం. టీజర్ పైన దాని పేరు వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. ఓకే, సో రామ్ పోతినేని, ఉపేంద్ర, మహేష్ బాబు, ఏంట్రా వీళ్ళందరూ ఉన్నారా ఈ మూవీలో? నేను చూడలేదు, ఇప్పుడు చదువుతున్నాను దీని పైన. ఓ మై గాడ్, ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారా? లెట్స్ వాచ్ ఇట్, చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ ఈ టీజర్లో. ఓకే, 1 2 3 స్టార్ట్. సినిమాకి ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లాన్ని ఇలాగే పాడు చేసి పెట్టు. సినిమాలు చూసి ఎవరు సరిపోతారే? చాలా మంది. ఓహో, ఫ్యానా? మొగుడు మాత్రం ఆంధ్రాకి ఇంకా హలో హీరో, నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. భాగ్యశ్రీ వచ్చేసి వేరే లెవెల్ అమ్మా. సమస్య అనుకోవడం ప్రేమ అంటే. అవునా? ఈ హీరో చెప్పిన దానికన్నా ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది. కట్టేసి చాలా సేపు అయింది, మీరు కూడా అక్కడతో ఆపితే మంచిది. ఈ మనసున్న మగాడు అవునా? అమ్మ బ్లాక్ బస్టర్ అక్కడ ఈ నైజాంలో కోసి గుంటూరు దారి వచ్చి సీడెట్లు ఫ్రై చేసి ఆంధ్రాలో పొలవండేస్తే మొత్తం దీపోద్ది. ఏంటో ఎక్కిందా? ఫ్యాను అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు అక్కడ ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. ఏంటి సడన్గా టర్న్ అయిపోయింది మూవీ? ఓకే, ఇది ఎట్లా అనిపించిందంటే నాకు చూస్తే ఫస్ట్ గ్లిమ్స్, ఇది టీజరే కదా, చూసా నాకు ఎలా అనిపించింది అంటే షారుఖ్ ఖాన్ది ఒక మూవీ ఇచ్చిందమ్మా. మూవీ పేరు వచ్చేసి ఫ్యాన్. ఒకప్పుడు అది ఒక 5 years బ్యాక్ అనుకుంటా ఫ్యాన్ మూవీ వచ్చింది. అందులో కూడా ఇలాగే పిచ్చ ఫ్యాన్ ఉంటాడు యాక్టర్కి. అంటే షారుఖ్ ఖాన్ ఉంటాడు, క్యారెక్టర్ ఉంటుంది, హీరోకి పెద్ద ఫ్యాన్ ఉంటాడు, కోసుకుంటాడు హీరో అంటే. సో అలా ఉంటుంది. బట్ ఏంటంటే హీరో ఫ్యాన్స్ని పట్టించుకోడు, అంటే పట్టించుకుంటాడు బట్ ఎవరికైనా ఒక లిమిట్ వరకే ఉంటుంది కదా ఫ్యాన్స్ పైన అభిమానం, ప్రేమ ఏదైనా కానీ. బట్ ఆ మూవీలో ఏంటంటే ఎవరైతే ఫ్యాన్ క్యారెక్టర్ ప్లే చేస్తారో షారుఖ్ ఖాన్, అతను పీక్స్లో ఉంటుంది పిచ్ అతనికి. ఓకేనా? సో నాకు లాస్ట్ చూస్తే అలాగే అనిపించింది. సో ఇందులో కూడా రామ్ పోతినేని ఫ్యాన్ ఉన్నాడు, మూవీస్కి పెద్ద ఫ్యాన్ ఉన్నాడు. అది ఏ యాక్టర్కి ఫ్యాన్ అవుతాను నాకు తెలియదు. ఇక్కడ ఏదో ఉపేంద్రని పెట్టాడు, మేబీ ఉపేంద్రకి అంత పెద్ద ఫ్యాన్ కూడా కావచ్చు, లేకపోతే ఐ డోంట్ నో, నో ఐడియా, జస్ట్ గెస్సింగ్. అంతా చూసి నాకు నేనేం అర్థం చేసుకుని ప్రాసెస్ చేసుకుంటున్నాను. సో అలా ఉండొచ్చు. తర్వాత లైఫ్లో ఏదో సంఘటన జరుగుతుంది అండ్ తను కాస్త లైఫ్ అండ్ అప్స్ అండ్ డౌన్ అయిపోతుంది. సో ఫ్యాన్స్కి యాక్టర్కి మధ్యలో ఫ్యాన్ బాల్ అంటే ఏమైనా జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నాను. కింద చూస్తే సబ్ టైటిల్ ట్యాగ్ వచ్చేసి బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. నాకైతే అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ఫ్యాన్ ఒక యాక్టర్ పైన ఉన్న ఒబ్సెషన్ని ఈ మూవీలో చూపించారని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారో నాకు చెప్పండి. బట్ యా, రామ్ పోతినేని ఏ మూవీలో ఉన్నా కానీ చేస్తాడు అబ్బా. కానీ రామ్ పోతినేని అయితే చేస్తాడు. ఇక భాగ్యశ్రీ అయితే కనుక ఈ ప్రస్తుతానికి మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్స్ అంటే కనుక ఇండస్ట్రీలో నాకు తెలిసి భాగ్యనే, ఎవరు లేరమ్మా సీరియస్లీ. అంత షీ లుక్స్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనేది. అండ్ చెప్పినాం కదా, మోస్ట్ హ్యాపెనింగ్ యాక్ట్రెస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ ఇస్ భాగ్య. సో ఇది ఈరోజుకి. నేను ఇలా టీజర్ ట్రైలర్స్ పైన కాకుండా ఇంకా దేనిపైన నేను రియాక్ట్ చేయమంటే రియాక్ట్ చేస్తాను. అది స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, న్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. నా కమెంట్ సెక్షన్ నాకు లింక్స్ పెట్టండి, నేను ఖచ్చితంగా వాటిపైన రియాక్ట్ అయ్యి నా అభిప్రాయాన్ని షేర్ చేస్తాను. నాట్ యాజ్ ఎ రియాక్టర్ బట్ యాజ్ ఏ జనరల్ ఆడియన్స్. మీరు ఎలాగైతే చూసి రియాక్ట్ అవుతారో, మీ మనసులో మాట చెప్తారు, నేను కూడా అలాగే నా మనసులో మాట చెప్తాను. నీకు ఖచ్చితంగా చెప్తా, సిగ్గు లేకుండా చెప్తా. అర్థమైందా? సో మీకు నేను బయట పైన రియాక్ట్ చేయాలనుకుంటే నాకు లింక్స్ పెట్టండి, ఖచ్చితంగా నేను మీకు రియాక్ట్ చేస్తాను. నేను ప్రతి కమెంట్ నేను రిప్లై ఇస్తాను గైస్. ఓకే, సో అలాగే నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. జై హింద్.